నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక అలాగే ఆనంద్ దేవరకొండ కన్వర్జేషన్ అందరం చూసాము. తను ఫ్లోలో ఆనంద్ దేవరకొండ అడిగిన దానికి సంబంధించి సమాధానం చెప్పేదానికంటే ముందు అరే నువ్వు నా ఫ్యామిలీ రా ఇలా ఎందుకు ఇరికించావు అని ఒక స్టేట్మెంట్ అంటే కొన్ని వాక్యాలు తను మాట్లాడడం జరిగింది. మరి ఇది ఇప్పుడు ఈ ఏదైతే రష్మిక మాట్లాడిందో ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. సో రష్మిక గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది. ఇంతకు ముందు ఆనంద్ దేవరకొండ బేబీ మూవీకి కూడా తను వచ్చింది ప్రమోషన్స్ కోసము. సో అలానే ఇప్పుడు కూడా వచ్చింది. బట్ ఇప్పుడు ఒకటి జనరల్ గా ఎవరైతే ఎవరికి సంబంధించి ఈవెంట్ జరుగుతుందో వాళ్ళే హోస్ట్ చేయడం కొంచెం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ట్రెండ్ అనుకోవచ్చు. సో అలానే గమ్ గమ్ గణేష హీరో కాబట్టి ఆనంద్ దేవరకొండ రష్మికతో చిన్న చిట్ చాట్ యాంకర్ అయిపోయాడు కొద్ది నిమిషాలు. సో అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. సో 2-3 క్వశ్చన్లు ఓకే గానీ ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్ అనుకుంటా అడిగిన దానికి సంబంధించి ఇమీడియట్ గా ఒక తిట్టి అరే నువ్వు నా ఫ్యామిలీ అనుకున్నాను ఇలా ఎరిగించావేంటి అన్నది రష్మిక. సో తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఆనంద్ దేవరకొండని రష్మిక నువ్వు నా ఫ్యామిలీ అంది అనేసి. సో ఏమంటారు దీని గురించి మీరు? ఇదంతా బహిరంగ రహస్యం, ఓపెన్ సీక్రెట్ అందరికీ కూడా. ఎందుకంటే అలా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగానే జనం ట్రీట్ చేయడం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేసారు. సో వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినటువంటి ఫస్ట్ ఫిలిం ఏదైతే ఉందో గీత గోవిందం, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అర్జున్ రెడ్డికి మించి అది పెద్ద హిట్, అది బ్లాక్ బస్టర్ అది. సో అలాంటి సినిమాలో కలిసి నటించిన ఆ ఇద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది అంటూ సోషల్ మీడియా కూడా కూస్తూ ఉంది. వాళ్ళిద్దరూ బహిరంగంగా ఇప్పటివరకు దానికి సంబంధించి ఒప్పుకోకపోయినప్పటికీ కూడా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో న్యూ ఇయర్ కానివ్వండి, లేకపోతే వీళ్ళ పుట్టినరోజులు వచ్చినా వాళ్ళ పుట్టినరోజులు వచ్చినా తను విజయ్ దేవరకొండ ఇంటి దగ్గర ప్రత్యక్షం అవటం, అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే ఏ కార్యక్రమం జరిగిన ఏ ఈవెంట్ ఫంక్షన్ లాంటి జరిగినా దానికి రష్మిక అటెండ్ అవ్వటం, ఇదంతా కూడా చూస్తున్న వాళ్ళకి సో వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమానుబంధం వెనవేసుకుంది అనే నమ్ముతూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజము ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. బట్ ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రష్మిక తమ ఫ్యామిలీ మెంబరే, తమ ఫ్యామిలీ అన్నట్టుగానే తను ఇదివరకు మాట్లాడేటప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాంటిది అన్నట్టుగానే చెప్తూ వచ్చాడు. మీరు అన్నట్టు ఆ బేబీ సినిమా టైంలో ఆనంద్ దేవరకొండ మీద చిత్రీకరించినటువంటి ఒక కీలకమైన పాట ప్రేమించొద్దు అనేది, ఆ పాటని సార్ ప్రేమిస్తున్నా అనేది ఆ పాటని తనేలా ఆవిష్కరించింది అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ తను రావటం, మళ్ళీ గమ్ గమ్ గణేష రేపు May 31 రిలీజ్ అవుతుంది. ఉదయ్ బొమ్మిశెట్టి అని చెప్పేసి అతను కొత్త డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సో ఇప్పటి వరకు మనం చూసాం ఆనంద్ దేవరకొండ ఒక సినిమాకి పొంతన లేనటువంటి కాన్సెప్ట్ తోటి, పొంతన లేనటువంటి క్యారెక్టర్స్ తోటి అతను మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తోటి అలాంటి ఒక పాత్ర తోటి మన ముందుకు వస్తున్నాడు. యాజ్ యూజువల్గా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ అట్రాక్షన్గా రష్మిక మందన్న నిలిచింది నేను జరిగిన దాంట్లో. సో ఇప్పుడు అందులో వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక ప్రమోషన్లో భాగంగా చేసినటువంటి వాళ్ళిద్దరి కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది మీరు అన్నట్టు ఒక ట్రెండింగ్ అవటం అది సహజమే అని అనుకోవాలా. ఎందుకంటే మరి అందులో రై నువ్వు మా ఫ్యామిలీ రా అన్నట్టుగా అడిగింది. ఎందుకు అనంటే నీవు ఎంతో మందితో యాక్ట్ చేసావు కదా, నీ ఫేవరెట్ కోస్టర్ ఎవరు అని చెప్పేసి ఒక స్పాట్ లో ఇరికించేశాడు. మరి అన్నాడు చెప్పే ముందు స్పాట్ లో ఇరికించబోతున్నాను అని. సో ఈమె మనకు తెలుసు నేషనల్ క్రష్ గా పేరు చేసుకుంటే రష్మిక తను చేసినటువంటి సినిమాలు తెలుగులో 1-2 మినహాయించి మిగతా అన్ని కూడా పెద్ద హిట్ అయినాయి. సో అట్లా పుష్పతోటి ఆమె నేషనల్ లెవెల్లో ఎంత పేరు సంపాదించింది. యాక్చువల్గా
నేషనల్ క్రష్ అయిన తర్వాత పుష్ప రావటం, ఇంకా ఆమెకి ఇంకా క్రేజ్ తీసుకురావటం, హిందీలో చాలా ఆఫర్స్ తీసుకొచ్చాయి. అందులో 2 సినిమాలు మొదటగా చేసినటువంటి మిషన్ మజున్ అనే సినిమా కానివ్వండి, అలాగే అమితాబ్ బచ్చన్ చేసిన గుడ్ బై కానివ్వండి, హిట్ కాకపోయినా మూడో సినిమా ఏదైతే ఉందో యానిమల్, సో అది ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత పేరు తీసుకొచ్చింది మనకి గీతాంజలి అనే ఒక క్యారెక్టర్ తోటి. సో ఇప్పుడు మళ్ళీ చావా అని ఇంకొక పెద్ద సినిమా చేస్తుంది. అది ఒక చెప్పాలంటే చారిత్రక హిస్టారికల్ మూవీ. అందులో మహారాణి యేసుబాయి భోన్స్లే అనే ఒక క్యారెక్టర్, అంటే ఛత్రపతి సంభాజీ అంటే మరాఠా యోధుడు, ఆయన రాజు, ఆయన భార్య ఆ పాత్ర. సో అలాంటి ఒక పెద్ద పాత్రతోటి ఆమె హిందీలో త్వరలో రాబోతున్నారు ఆమె. సో అట్లాగే చూసుకుంటే వాళ్ళ పుష్ప 2 క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనకు తెలుసు. అందులో ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా రాబోతా ఉంది. సో అందులో శ్రేయ ఘోషల్ ఆమె పనే. అది వరకు ఎట్లయితే ఒక పాట ఆమె పుష్పలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, పుష్ప అంటే పుష్పరాజును ఉద్దేశించి ఆమె పాడే పాట, అది కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అది అనేది హుక్ స్టెప్ లాగా, రష్మిక వేసిన ఒక స్టెప్ హుక్ స్టెప్ లాగా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇందులో కూడా కపుల్ సాంగ్ అని ఒకటి ఇప్పుడు సెకండ్ సింగిల్ గా రాబోతుంది. అది సో దానికి కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రేపు అది రిలీజ్ కాబోతోంది, మన ముందుకు రాబోతుంది. సో అలాంటి రష్మిక అతన్ని, అంటే వాళ్ళిద్దరి కన్వర్జేషన్ లో నువ్వు మా ఫ్యామిలీ అంటే చెప్పకనే చెప్పేసినట్టే కదా, ఇండైరెక్ట్ గా చెప్పేసినట్టు, ప్రపంచానికి కూడా చెప్పేసినట్టే కదా. సో చెప్పాలంటే అంటే రష్మిక వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్, ఆనంద్ దేవరకొండ కూడా చాలా క్లోజ్ గా ఆమెతోటి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఎందుకంటే అందులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా, వాళ్ళ మదర్, వాళ్ళ పేరెంట్స్ కానీ రష్మికని వాళ్ళు తమ ఫ్యామిలీ మెంబర్ గా ఇప్పటికీ యాక్సెప్ట్ చేసినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ కెమిస్ట్రీ అది చూస్తూ ఉంటే కేవలం వీళ్ళిద్దరితోనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ తో కూడా, దేవరకొండ పేరెంట్స్ తో కూడా ఈ అమ్మాయి అలాగే అంత క్లోజ్నెస్ తోనే ఉండటం. సో ఇదంతా కూడా దానికి బలాన్ని చేకూరుస్తున్నట్టే ఉంటాయి. సో ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా సరే, ఈరోజు కాకపోయినా వాళ్ళ కెరీర్ దృష్ట్యా ఇప్పుడు బయటికి పెట్టడం లేదనుకుంటాం, ఏదో ఒక రోజు రావచ్చు అనుకుంటాం. కానీ మనకు తెలుసు సినిమా ఫీల్డ్ లో కానీ అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో అలాగే ఇక్కడ కూడా ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అయినా, కేవలం వార్తలో నిలవడం కోసమే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారా అనేది కూడా ఒకటి ఉంది, ఒక ఆస్పెక్ట్ ఉంది. సో ఏదేమైనా మనకి కాలమే దీనికి సమాధానం చెప్తుంది. ఇలాంటి వాటి చాలా సార్లు కూడా రష్మికకి సంబంధించి, అంటే ఇన్స్టాలో తను చేసిన పోస్టింగ్స్ ఏవైతే ఉంటే దానికి సంబంధించి ఏదో గాసిప్ బయటకు వస్తూనే ఉంటే, వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారు విజయ్ రష్మిక అని. సో ఇప్పుడు డైరెక్ట్ ఇద్దరు కలిసి వెళ్ళారు కానీ చెప్పట్లేదు, దే ఆర్ ఇన్ రిలేషన్, ఈ విషయం కూడా చెప్పట్లేదు అని అంటూనే ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము. సో ఇప్పుడైతే డైరెక్ట్ గా ఫ్యామిలీ అని చెప్పింది రష్మిక. సో అది ఎంతవరకు వాస్తవం? అది ఫ్యామిలీ అంటే వదిలి కింద తీసుకున్నారా, లేకపోతే జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా తీసుకున్నారా? ఏ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్ అనేది ఇంకా తెలీదు. సో వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. చూద్దామండి ఏం చెప్తారు ఏంటి అనేది. సో మరి గమ్ గమ్ గణేష మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళినటువంటి రష్మిక గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ. ఆనంద్ దేవరకొండకి రష్మికకి జరిగిన కన్వర్జేషన్, సినిమాకి సంబంధించి మాట్లాడుకోవడం చాలా తక్కువ అయిపోయింది. సో మరి రీచ్ ఎలా ఉంటుంది? May 31st రిలీజ్ అవుతుంది కాబట్టి టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు.